విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. సింహంలో సంచరిస్తున్న రవి 17వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న కుజుడు 13వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. సింహంలో సంచరిస్తున్న బుధుడు 15వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు 15వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహువు కుంభంలోను, కేతువు సింహంలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని తులారాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ నెలలో కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం వంటిది మంచిది. ధన ఆదాయం అధికంగా ఉంటుంది, కానీ అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల్లో కొంత నైపుణ్యం లోపిస్తుంది. విద్యపై శ్రద్ధ తగ్గుతుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి ఉంటుంది. కార్యాలయాల్లో మీ మాటకు విలువ, గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి అవకాశాలు వస్తాయి. ఇక వ్యాపారం చేస్తున్న వారికి ధన ఆదాయం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. వ్యాపార నిమిత్తం కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త పథకాలను రూపొందించడం వంటివి ఈ మాసం వాయిదా వేసుకోవడం మంచిది. వివాహ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలను చేస్తారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినప్పటికీ సమస్యలన్నీ సర్దుకొని ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. తులారాశి వారికి ఈ మాసం ముఖ్యంగా చెప్పేది సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం, ఏ పని చేసినా కుటుంబ సభ్యులతో చర్చించి చేయడం మంచిది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. బంధుమిత్రుల సహకారం అధికంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. ఇకపోతే 7వ తేదీన సంభవించే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మీకు పంచమంలో ఏర్పడుతున్నందున చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉన్నందున శాంతులు చేయించుకోవడం చాలా అవసరం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. తులారాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.